హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలనైతే నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వంటలక్క గురించి అయితే మాట్లాడుకుందాం. మాట్లాడుకునే ముందు నేను కొన్ని చెట్లనైతే ఇలా చేంజ్ చేసే పనిలో ఉన్నాను. అది చూపిస్తున్నాను. బోర్ అనిస్తే స్కిప్ చేసి లాస్ట్‌లో చూడండి. వంటలక్క గురించి మాట్లాడుకుందాం. నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. చూడాలనిపిస్తే చూడండి. నేను ముందు ఉండే పాతింట్లో ఇలా మొక్కలైతే పెంచేదాన్ని. ఇప్పుడు ఉండే అపార్ట్మెంట్‌లో అయితే ఇలా అంతా చేసుకోవడానికి అవ్వదు. అందుకని అక్కడికెళ్ళి ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్క పాట్‌లోనూ మన్ను తీసి మళ్ళీ కొత్తగా వేసి, ఈ విధంగా అయితే చేంజ్ చేసి స్టెప్ బై స్టెప్ వేయటానికైతే కొంచెం పనైతే నడుస్తుంది. అందుకని వీడియోలు చేయలేకపోతున్నాను. పనిలో ఉన్నప్పుడు ఆ పని చేసి, మళ్ళీ ఇంట్లో వచ్చి వీడియోలు చేసి ఇదంతా ఎందుకంత రిస్క్ అన్నట్టు ఊరికే ఉండిపోయాననమాట. ఇక పాట్లకైతే మన్నంతా నింపి కొన్ని నేను కూరాకులు నేను ఇంటి దగ్గరే వేసుకుంటాను. ఆర్గానిక్‌లా ఉంటుంది. డైలీ మనకి కొంచెం కొంచెం ఏదైనా కూరాకు కావాలంటే మనం వేసుకోవచ్చు కదా అని ఇలా వేసుకుంటూ ఉంటాను. పాలకూర, మెంతికూర, కొత్తిమీర, పుదీనా ఇలాంటివి. అవైతే మీకు చూపిస్తున్నాను. బోర్ ఫీల్ అవ్వద్దు. నేను కూడా మొక్కలు చూపిస్తున్నాను అనేసి సరదాగా నేను ఎందుకు ఇన్ని రోజులు వీడియో చేయలేదానికి పని ఇలా చేశాననైతే చెప్తున్నాను అంతే. ఇకపోతే మన వంటలకి గురించి అయితే మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, విజయవాడలో ఉన్నప్పుడు చెరువు గట్టులు, పొలాల గట్టులు, అలాగే ఖాళీ స్థలాల్లో ఉయ్యాలు కట్టుకోవడం, చెట్లు అక్కడ చెత్త చెత్తగా ఉండేది కొంచెం కంపలతో తుడిచేయటం, అక్కడే వండటం, అక్కడే తినటం, అక్కడే నీళ్ళు కాంచటం ఇలా చేసేవాళ్ళు. ఇంకా ఖాళీ ప్లేసుల్లో సొరకాయలు కోస్తున్నానని చెప్పటం, బీరకాయలు కోస్తున్నాను, వంకాయలు కోస్తున్నానని చెప్పటం, అలాగే గోడెక్కి పప్పాయి కోస్తున్నానని చెప్పటం, ఇలాంటివన్నీ చేసి మనకి చాలా చూపించారు. కానీ కొంతమంది వీడియోలో చెప్పారు వాళ్ళకి ఎలాంటి సొరకాయ చెట్లులో సొరకాయలు కోయలేదు, ఏమీ లేదు. షాప్ నుంచి సొరకాయలు తీసుకొని వచ్చి అక్కడ పెట్టేసి కోసినట్టు బిల్డప్ ఇచ్చేవారు అనేసి. కొంతవరకు అది నిజమే అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఎవరు చుట్టుపక్కల వాళ్ళు ఎవరు మాట్లాడరు. ఎప్పుడు మా పక్కింటోళ్ళు ఇచ్చారు, వాళ్ళు ఇచ్చారు, వీళ్ళు ఇచ్చారు అనేసి ఆ గంపలో పెట్టుకొని చూపించేదనమాట. అదే అయిపోయింది. ఇంక అక్కడి నుంచి కర్ణాటకకైతే జంప్ జలాన ఎత్తింది. ఇంక కర్ణాటకలో ఏం చేసింది, అది మైసూర్లో సిటీలో లేదండి. మైసూర్లో సిటీలో లేదు. పక్కపక్కల ఊర్లో ఉన్నట్టుంది కొంచెం దూరంలో. అక్కడ పచ్చని మైసూర్లో కొంచెం బాగుంటుంది. పచ్చగా ఉంటాయి చేలు కానీ, పొలాలు కానీ, గుడ్లు కానీ. ఎందుకంటే చల్లదనం కాబట్టి బెంగుళూరులో కొంచెం పచ్చదనమే ఉంటుంది. నేను కూడా కొన్ని వీడియోలు అయితే చేస్తాను. చాలా పచ్చగా క్యారెట్, బీట్రూట్, ముల్లంగి ఎనీ టైం పండిస్తారు. క్యారెట్, బీట్రూట్, ముల్లంగి అది ఎప్పుడూ ఉంటుందన్నమాట. బోర్లు ఉండేవాళ్ళు నీళ్ళేసి పండిస్తూనే ఉంటారు. పూల తోటలు ఎక్కువగా పండిస్తూ ఉంటారు. చామంతి పూలు అలాంటివి, రోజాలు చాలా ఉంటాయన్నమాట బెంగుళూరులో. ఆ విధంగా మైసూర్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి ఇది మైసూర్కి కొంచెం దూరంలో ఉన్నట్టుంది. ఇంకా తట్ట బుట్ట గ్యాసు గిన్నె అన్నీ ఎత్తుకొని వెళ్ళి చక్కగా బీరకాయ పండే జాగాలో మకాం వేసేస్తుంది. అలాగే వంకాయ తోటలో, టమాటా తోటలో, అలాగే సొరకాయ తోటలో ఈ విధంగా అనమాట. ఎక్కడ ఎవరు పండేస్తారో ఇంకా కారు వేసుకొని వెళ్తుంది కాబట్టి ఈ కారుకి, ఈ రంగుకి, ఈ బుర్రలకి, ఈ బొంగులకి చూసి మేము ఇక్కడ వీడియో చేసుకుంటామండి, మేమే గ్యాస్ అన్నీ తెచ్చుకున్నాము, కొంచెం ఇక్కడ చేసుకుంటాము అంటే వాళ్ళు కూడా జల్లు కాచుకొని చేసుకోండి అని టార్బన్లు గట్రా ఇచ్చినట్టున్నారు. టార్బన్లతో అక్కడ వేసేసి ఇంకా అక్కడ దీని వేషాలు మొదలు పెడుతుందనమాట. చింతామణి డ్రామా. చింతామణి డ్రామా అన్నాను ఎందుకన్నానంటే మీరు చింతామణి డ్రామా చూసి ఉండొచ్చు. ఒకవేళ చూడలేదంటే యూట్యూబ్లో కొట్టండి. ముగ్గురు ఇలానే చేస్తారనమాట. మన పెద్దల సామెతకు కూడా అనుకుంటారు, ఏంటి బాగా రెడీ అయితే ఏంటి చింతామణిలా రెడీ అయినావని. అలా అనమాట. ఇది సేమ్ చింతామణిలాగే రెడీ అవుతుంది. మీరు ఒకవేళ తెలియని వాళ్ళు ఉంటే చింతామణి అనేసి కొట్టండి. చింతామణి అనే నాటకము ప్రోగ్రాము, దాంట్లో చింతామణి ఇదే విధంగా తయారవుతుందనమాట. ఈ చింతామణి ఆ విధంగా రెడీ అయ్యి వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. వాళ్ళు వచ్చేసి జల్లు కార్చుకొని దీనికి ప్లేస్ అయితే ఇస్తారు. ఆ తోటలో ఇంకా అన్నీ కోసుకున్నట్టుగా ఏమి ఈ సొంతము
తోటల్లో కోసినట్లు వెళ్ళి కోసుకొని అక్కడ ఒయ్యారాలు వలకబోస్తూ అక్కడ వంటలు చేసుకొని తింటుందన్నమాట. ఇంకా మైసూర్ కూడా త్వరలోనే అయిపోయిద్ది. సొంత ఇల్లు కట్టుకునింది కాబట్టి ఇల్లు అయితే ఉంటుంది కానీ ఏమో ఈ మధ్య ఫారిన్కి వెళ్ళిపోయినట్లు ఇంగ్లీష్ స్పీకింగ్ అనుకొని మాట్లాడుతున్నారు. ఇంగ్లీష్ స్పీకింగ్లో వీడియో అయితే పెట్టింది మ్యూజిక్, అదైతే మాట్లాడడం లేదు. అంటే దాన్ని ఎవరైతే ట్రోల్ చేస్తారో, ఎవరైతే కామెంట్ చేస్తున్నారో వాళ్ళు నన్ను చూసి ఇంకా మండిపడని అనే విధంగా చేస్తుందన్నమాట. దాన్ని చింతామణి డ్రామా, చింతామణిలాగా తయారవ్వడము అసహ్యంగా ఉంటుంది. కానీ మీరు చూడండి ఈ వీడియోలో అయితే 1,00,000 వరకు వెళ్ళాయి అనమాట వ్యూస్. ఇలా ఉంటుంది అనమాట. ఆ చింతామణికి చూడడానికే లక్షల కొద్దీ వ్యూస్ వెళ్తుంది. అది చేసే వంట కాదు, ఏం ఆదాయం చక్కగా వండటం లేదు. వాళ్ళ ఇంట్లో కూడా వంట చేసుకుంటారు, వాళ్ళు హోటల్లో కూడా తింటారు, వాళ్ళ చుట్టాల ఇంటికి వెళ్ళి కూడా తింటారు. దాన్ని వేషాలకి అందరు చూస్తారనమాట. అది అంటే దీన్ని బట్టి చూస్తే అది వంటలు చేసి సంపాదించుకోవటం లేదు, లేదా ఎవరికేమైనా నేర్పించి సంపాదించుకోవడం లేదు. దాన్ని బాడీని, దాని ఒళ్ళుని చూపించి సంపాదించుకుంటుంది అనమాట. ఇది అసలు సిసలైన దాని ఐడియా. అంతే కదండి. ఇప్పుడు వంటలు చేసుకుంటుందంటే ఏ వంట వండినా అబ్బా ఎంత బాగుందమ్మా, ఆ పెద్దదానికైతే దొన్నిదానికి అది ఎట్లా ఇష్టపడతాయో కానీ ప్రతి ఒక్కటి సూపర్ అమ్మా, నాకు చాలా ఇష్టమమ్మా. నాకు అలమ్మ గొడ్డు కారం, తెల్లగడ్డను మిరప్పొడి వేసి దంచి ఒక అంత నూనె పోసి ఇస్తే కూడా ఇది నాకు చాలా ఇష్టం అంటది. అలాగే రొయ్యల పచ్చడి చాలా ఇష్టం అమ్మని నోరు జల్లు కార్చుకుంటుంది. రోజు కుంభాలు తింటారు, అయితే కూడా జల్లు కార్చుకొని దినమూ తింటారు. ఆహాహా అని ఆ వేషాలకి, వాళ్ళు ఒయ్యారాలకి, వాళ్ళు వంపు సొంపులకే చూస్తారనమాట జనాలు. మనం అనుకుంటాము ఏం కంటెంట్ లేదు కదా ఎందుకు చూస్తారంటే, వాళ్ళంత వేషాలు ఈ యూట్యూబ్లో ఎవ్వరు చేయట్లేదు అనుకుంటా నేనైతే. అంత వేషాలన్నమాట. కొంతమంది ఏమో మోసాలు చేస్తారు, కొంతమంది వేషాలు చేస్తారు. ఇలా ఉంటుందన్నమాట. అలాంటి వాళ్ళకే యూస్ ఎక్కువగా వెళ్తుంది, ఎక్కువగా డబ్బులు కూడా సంపాదించుకుంటున్నారు. ఇంకా డబ్బులు సంపాదించుకున్నాక ఏ విధంగా అయినా వాళ్ళు మారడానికైతే డిసైడ్ అవుతారు, అలా ఉంటారు. అలాంటి వాళ్ళు వీడియోలే చూస్తారు, మనలాంటి వీడియోలు చూడరు. ఫ్రెండ్స్, ఇలా నేను మాట్లాడినందుకు ఎవరు ఏమీ అనుకోవద్దు. నిజం చెప్పండి, వాళ్ళు ఒళ్ళుని చూసి చూస్తున్నారా, వాళ్ళ బాడీని చూసి వాళ్ళ వీడియోలు చూస్తున్నారా, లేకపోతే వాళ్ళ వంటలు నచ్చి మీరు చూస్తున్నారా అనేది కామెంట్ చేయండి. ఆమెలో ఏం నచ్చిందనేసి మీరు కామెంట్ చేయండి. ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. మీరైతే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే మన ఛానల్ కొంతమందికి వైరల్ అవుతుంది అన్నమాట. ఈ విధంగా వైరల్ అయితే మనం కూడా వాళ్ళంతా కాకుండా ఒక 10,000 5,000 సంపాదించుకుంటే మన పిల్లలకి ఏదైనా చిల్లర తిల్లు తినడానికైనా అవుతుందని ఒక ఉద్దేశంతోనే ఇలా వీడియో పెడుతున్నాను. నాకు అసలు వీడియో పెట్టి డబ్బులు సంపాదించేది అవసరం లేదు, టైంపాస్ విత్ అవుతుంది. అసలు ఇంకొక విషయం ఏంటంటే, మనకి వీడియోలు వైరల్ అవ్వకపోతే వీడియోలు చేయాలనిపించదండి, మైండ్లో బోర్ అనిపిస్తుంది. అందుకని మీరు లైక్ చేయండి అని అడుగుతున్నాను. ఎంతో కొంత మీరు లైక్ చేసి ఈ వీడియోలు వైరల్ అయితే డబ్బులైతే వస్తుంది కదా, ఇంక డబ్బులు ఆశ లేదంటే తప్పు అవుతుంది కదా. అందుకని పిల్లలకైనా ఏదైనా స్నాక్స్ తినడానికి అవుతాయి కాబట్టి, సరదాగా ఉంటుంది కాబట్టి మీకు లైక్ చేయమంటున్నాను. అలాగే కామెంట్ చేయండి. మీరందరూ హ్యాపీగా ఉండండి, సంతోషం కోరుకుంటున్నాను.